అసలు ఎలా జరుగుతుంది ఎస్ఆర్ షాపింగ్ మాల్ బిజినెస్? గోయింగ్ వెరీ స్మూత్ అండ్ హ్యాపీ. Okay. బాగా నడుస్తుంది. ఫీలింగ్ హ్యాపీ, ప్రౌడ్. బట్ కస్టమర్స్ ఎంతో మంది కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు మీకు 5 lakh కస్టమర్స్ రిజిస్టర్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరికీ ఈ క్వాలిటీ అనేది ఇప్పుడు ఎలాగో కాస్ట్ కట్ చేయాలి అనుకుంటున్నారు, లో ప్రైస్ స్ట్రాటజీ వాడుతున్నారు, క్వాలిటీ ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్నారని ఒక డౌట్ వస్తుంటుంది. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? మా అన్ని స్టోర్స్లో ఎక్కడ కూడా ఎస్ఆర్కు అంటే క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది అనే ఒక పేరు కూడా ఉంది మాకు. మేము వీ వోంట్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. యూజువల్గా నేను చాలా వరకు మా స్టాఫ్ కూడా అడుగుతుంటారు, సార్ మనం కూడా ఇలానే బయట మా కాంపిటీటర్ చేసినట్టు మనం కూడా ఇలా చేయొచ్చు కదా అని. బట్ వీ డోంట్ యాక్సెప్ట్. కస్టమర్ లేనిదే మేము లేము అనేది అందరికి, ఏ రీటైల్లో అయినా. నేను యూజువల్గా మా స్టాఫ్ కూడా చెప్తుంటా ఎప్పుడన్నా మా మీటింగ్స్లో కూడా, మీరు నాకు గౌరవం ఇచ్చినా లేకపోయినా ప్రాబ్లం లేదు, కస్టమర్కి అయితే గౌరవం ఇవ్వాలి, లేదంటే నేను ఒప్పుకోను. స్టాండర్డ్ ప్రీ అంటారా, వార్నింగ్ అంటారా, సో దట్ ఈస్ ద థింగ్ అనమాట. మన స్టోర్ నుంచి బయటికి వెళ్ళే లోపల పర్చేస్ చేసినా చేయకపోయినా హ్యాపీగా వెళ్ళాలి. ఓకే, డెఫినెట్లీ దట్స్ వాట్ వీ వాంట్. ఎందుకంటే క్వాలిటీ తగ్గించడం వల్ల ఒక 5 రూపాయల బదులు తగ్గచ్చు. కానీ ఏమవుతుంది అని అంటే రేట్ నీకు కస్టమర్ను ఒకసారి డోర్ స్టెప్ తీసుకురావడానికి పనికొస్తుంది. బట్ క్వాలిటీ, నీ లాయల్ కస్టమర్ కావడానికి క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్.